ప్రతి గ్రామంలోనూ విద్యా సంస్థల్లోనూ ఈరోజు సర్వసాధారణం అయిపోయింది సెమీ క్రిస్మస్ జరపడం. అయితే ఈ క్రైస్తవం అనేది క్రీస్తు పుట్టిన తర్వాత నుంచి క్రైస్తవం మొదలైంది. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నంది తండ్రి క్షమ కోరుతూ పంపుము క్షేమము, ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. యేసుక్రీస్తు కూడా ఒక పుడితి తొట్టులో పుట్టడం జరిగింది. ఆ 4 అర్థాలు చెప్తాను, తర్వాత మనం టీకటిలోకి వెళ్దాం. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకోవడానికే ఆయన అనుకుంటే ఏ హంసతులిక కల్పం లేదో, ఏ ధనవంతుల ఇళ్లలోనూ పుట్టి ఉండవచ్చు. కానీ పశువుల తొట్టిలో, పశువుల పాకలో, పశువులు పుడితి తాగే తొట్టిలో ఆయన పుట్టి తనను తాను తగ్గించుకున్నాడు. తర్వాత ఆ వర్తమానం యేసుక్రీస్తు పుట్టిన సంగతిని గొల్లలకు ముందుగా తెలియజేశారు దైవదూతలు. గొల్లలకు తెలియజేయటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే పేదల కోసం భగవంతుడు పుట్టాడు అని. చీకటిలో నచ్చు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరల ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. నా అతిథి కుమార్తె వెక్కవని కనిగొందును. Thank you.